ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. స్వామి, ఆయన ఎక్కడున్నారో ఎలా ఉన్నారో అన్న ఆందోళన రాత్రంతా నాకు నిద్ర లేకుండా చేసింది. ఆయన ఎక్కడున్నా తను క్షేమంగా ఉండేలా నువ్వే చూసుకోవాలి స్వామి. ఆయన గురించి మాకు తెలిసేలా చూడు స్వామి. హలో హలో శారదా, ఏమండి, మీరేనా? ఎలా ఉన్నారండి? ఎక్కడున్నారు? ఏమైపోయారు? ఒక్క నిమిషం అండి, ఇప్పుడే భూమిని పిలుస్తాను. అమ్మా భూమి, భూమి, భూమి. మావయ్య, భూమి, నా కాలు తైతక్క రాను రాను ఉగ్రవాదిలా తయారవుతుంది. తైతక్క భూమి వస్తుందండి, వచ్చేస్తుంది. అత్తయ్య, మావయ్య. అవునమ్మా, నీకెలా తెలుసు? మీరంత పెద్దగా పిలిచారంటే అర్థం అదే అత్తయ్య. ఏది, నేను మాట్లాడతాను. హలో మావయ్య, మీరు బాగానే ఉన్నారు కదా? ఇప్పటిదాకా అయితే బాగానే ఉన్నానమ్మా. మావయ్య, అలా మాట్లాడకండి. మేము ఉన్నాం కదా, మీరెప్పటికీ బాగానే ఉంటారు. మావయ్య, ఇంతకీ మీరెక్కడున్నారు? మనం ఎప్పుడు వెళ్ళి శివాలయంలోనే ఉన్నానమ్మా. సరే మావయ్య, అత్తయ్య నేను ఇప్పుడే బయలుదేరి వస్తున్నాం. ఎవరికీ కనపడకుండా మీరు అక్కడే జాగ్రత్తగా ఉండండి. భూమి, ఒక్క నిమిషం. చెప్పండి మావయ్య. నేను బతికి ఉందన్న విషయం గగన్కి తెలిసిందా? లేదు మావయ్య, అపూర్వకి మాత్రం అనుమానం వచ్చేసింది. బహుశా మీరు బ్రతికున్నారని నిర్ధారణ చేసుకుని కూడా ఉంటుంది. ఇకపై మనం మరింత జాగ్రత్తగా ఉండాలి మావయ్య. మేము ఇప్పుడే వస్తున్నాం మావయ్య. వచ్చాక అన్నీ తిరిగ్గా మాట్లాడుకుందాం. మీరు మాత్రం అక్కడ జాగ్రత్తగా ఉండండి మావయ్య. అలాగేనమ్మా. అత్తయ్య, మావయ్య అక్కడ గుడిలో ఉన్నారంట. నేను వెళ్ళి ఫ్రెష్ అప్ అయి వస్తాను. మనం వెళ్దాము. ఇదిగోండి. త్వరగా వచ్చేమ్మా. అలాగే అత్తయ్య. ఇది నా బ్రష్. నా భర్త బ్రష్ తో నేను తోముకుంటున్నాను. తప్పేముంది బావా? ఇదిగో ఇదే బ్రష్ తో నువ్వు తోముకో మరి. డిస్గస్టింగ్. అబ్బా, చీ అంట చీ. మన భోజనాల్లో నువ్వు పెట్టిన లిప్ టు లిప్ కిస్ కి ఇప్పుడు నోట్లో పెట్టి నేను తోముకుంటున్న ఈ బ్రష్ కి పెద్ద తేడా ఉంది బావా. తల్లి నీకు దండం. నీతో ఆర్గ్యూ చేస్తున్నాను కదా. నా తప్పు. నువ్వు ముందు బయటికి వెళ్ళు, నేను స్నానం చేయాలి. లేదు లేదు, నేను బయటికి వెళ్ళాలి. నాకు అర్జెంట్ పని ఉంది. ముందు నేను స్నానం చేయాలి. నువ్వు పెద్ద మైసూర్ మహారాణివి. చూడు, డోంట్ వేస్ట్ మై టైం. నేను ఆఫీస్కి వెళ్ళాలి. నువ్వు బయటికి వెళ్తావా లేదా? సరే బావా, ఒక పని చేద్దాం. ఇద్దరికి అర్జెంటే కాబట్టి ఇద్దరం కలిసి స్నానం చేద్దాం. ఏం మాట్లాడుతున్నావు? ఇద్దరం కలిసి స్నానం చేద్దామంటే చేద్దాం, లేదంటే తమరు బయటికి వెళ్ళండి. చేసుకో. మావి దగ్గరికి వెళ్ళాలి.
అర్జెంటుగా బయటికి వెళ్ళాలంది. కంగారుగా రెడీ అవుతుంది. అంటే మళ్ళీ ఏదో కొంపు ముంచే స్కెచ్ వేస్తున్నట్టుంది. చెప్తా. ఎలా ఉన్నాను బావా? కడుతున్న ఇంటి ముందు దిష్టి బొమ్మలా ఉన్నావు. బావా నువ్వు ఏమి అనుకోనంటే ఓ మాట చెప్పనా? ఏంటి? ఇంత చిన్న వయసులోనే నీ కళ్ళకి ఏదో అయ్యింది బావా. ఎందుకన్నా మంచిది ఒకసారి కళ్ళ డాక్టర్కి చూపించుకో. వస్తాను. అత్తయ్య భూమి పదండి అత్తయ్య. త్వరగా పదమ్మా. రండి రండి. అయ్యో అత్తయ్య ఏంటి? మావే ఫోన్ తీసుకురావడం మర్చిపోయారు. ఇప్పుడే తెస్తాను ఉండండి. భూమి నా గదిలో ఉంది. తెలుసు అత్తయ్య. ఏంటి బావా? టిఫిన్. బావా కిచెన్ లో ఉంది, కొంచెం పెట్టుకొని తినే బావా. నేను వెళ్ళాలి. అదేంటి బావా చేతిలో ఆ కొరడా ఏంటి? కొంప తీసి ఆఫీస్కి వెళ్ళడానికి కారు అమ్మేసి ఎద్దుల బండి కొన్నావా ఏంటి బావా? గంగిరెద్దుల మా ఇంట్లో పడి తింటున్నావు కదా, నీ కోసమే కొన్నాను. టిఫిన్. ఇప్పుడు నేను నీకు డైనింగ్ టేబుల్ మీద టిఫిన్ పెట్టాలి అంతే కదా? ఓకే, ఒక నిమిషం.